వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. సమంతకు తీవ్ర అవమానం ఎదురైంది. సాయం కోసం వెళ్లిన సమంతను ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడంతో ఇండస్ట్రీ షాక్ తింది. టాలీవుడ్ లో స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ అందుకున్న హీరోయిన్స్లలో సమంత తప్పక ఉంటుంది. ఏం మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఒక్కో హిట్ దక్కించుకుంటూ స్టార్ స్టేటస్ ను సంపాదించుకుంది. నాగ చైతన్యతో ప్రేమ, పెళ్లి, విడాకుల తర్వాత ఇప్పుడు సింగిల్ గా ఉంటుంది. ఇటీవల మయోసైటిస్ అనే వ్యాధి బారిన కూడా పడింది శామ్. ఇదిలా ఉంటే సమంత చిన్న సాయం కోసం పవన్ కళ్యాణ్ ను కలవడానికి అపాయింట్మెంట్ కోరిందట. ప్రకృతిని ఎంతో ఇష్టపడే సమంత చెట్లను పెంచడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఈ క్రమంలో పవన్ సాయం కోసం అపాయింట్మెంట్ కోరిందట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ సమావేశాలు, సింగపూర్ టూర్, ఇతరత్ర పనులతో బిజీగా ఉన్నందువలన ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వడం లేదని టాక్ వినిపిస్తోంది. అందుకే సమంత అపాయింట్మెంట్ ను కూడా రిజెక్ట్ చేశారట. ఈ పరిణామంతో సమంత చిన్నబుచ్చుకున్నట్లు సమాచారం. సమంతకు తీవ్ర అవమానం ఎదురైంది. సాయం కోసం వెళ్లిన సమంతను ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడంతో ఇండస్ట్రీ షాక్ తింది. టాలీవుడ్ లో స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ అందుకున్న హీరోయిన్స్లలో సమంత తప్పక ఉంటుంది. ఏం మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఒక్కో హిట్ దక్కించుకుంటూ స్టార్ స్టేటస్ ను సంపాదించుకుంది. నాగ చైతన్యతో ప్రేమ, పెళ్లి, విడాకుల తర్వాత ఇప్పుడు సింగిల్ గా ఉంటుంది. ఇటీవల మయోసైటిస్ అనే వ్యాధి బారిన కూడా పడింది శామ్. ఇదిలా ఉంటే సమంత చిన్న సాయం కోసం పవన్ కళ్యాణ్ ను కలవడానికి అపాయింట్మెంట్ కోరిందట. ప్రకృతిని ఎంతో ఇష్టపడే సమంత చెట్లను పెంచడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఈ క్రమంలో పవన్ సాయం కోసం అపాయింట్మెంట్ కోరిందట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ సమావేశాలు, సింగపూర్ టూర్, ఇతరత్ర పనులతో బిజీగా ఉన్నందువలన ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వడం లేదని టాక్ వినిపిస్తోంది. అందుకే సమంత అపాయింట్మెంట్ ను కూడా రిజెక్ట్ చేశారట. ఈ పరిణామంతో సమంత చిన్నబుచ్చుకున్నట్లు సమాచారం.